దెయ్యాన్ని వదలగొట్టినందుకు వాళ్ళకి ఎదురైంది ఏంటంటే సంతోషించకపోగా, ఏం చేయకపోగా, సంతోషించకపోగా వాళ్ళని ఏం చేస్తున్నారంటే వస్త్రాలు తీసేసుకోమన్నారు. అంటే ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఏం చేశారు? లాగేశారు. యేసుప్రభు ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా లాగే సీట్లు వేసుకున్నారు కదా. ఆయన ఏం చేసినందుకు ప్రజలకు మంచి బోధలు చెప్పినందుకు. ఏం చెప్పినందుకండి? ఎందుకంటే ఆయన వాక్యం చెప్తా ఉంటే ఇది కఠినమైన బోధ, ఇది ఎవడు వినగలడు అనుకున్నారట. అంటే మంచి బోధలు చెప్తే నచ్చమా అంటే నచ్చం. అదే కదా మన సమాజంలో ఉన్న నైజం. మన సమాజంలో మనుషులకు ఉన్న నైజం ఏంటంటే చెడ్డ చెప్తే నచ్చుతాం, కానీ మంచి చెప్తే మనం ఎందుకు నచ్చుతామండి? ఎవరినైనా చూడండి, చెడ్డ చెప్పేటప్పుడు ఎంకరేజ్ చేసి చూడండి, వాళ్ళకి మన ఫ్యాన్స్ అయిపోతారు. అవుతారు ఎవరా? ఫ్యాన్స్ అయిపోతారు, అభిమానులు అయిపోతారు. అబ్బో శ్యామ్ గారు భలే చెప్పారండి అంటారు. కానీ నిజం చెప్పండి, కఠినమైన మాటలు చెప్పండి, వాళ్ళకి గుచ్చుకున్నా సరే నష్టమైనా సరే నువ్వు చేసేది తప్పని వేలెత్తి చూపించండి. వాళ్ళు మనల్ని అభిమానించకపోగా మన గురించి చెడ్డ మాటలు బయట చెప్తారు, మన గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తారు. ఇప్పుడు పౌలు సీల ఏం చేశారు? మంచి చేశారు. మంచి చేసినందుకు వాళ్ళు నచ్చారా? నచ్చలేదు. వస్త్రాలు లాగిపడేయండిరా అన్నారు జడ్జిలు ఇక్కడ.